నమస్తే మేడం. నమస్తే. ఆయేషా మేడం. ఇది ఇప్పుడు మాట్లాడుతున్నాం. మరి మీ గురించి వివరాలు, అసలు పిరమిడ్ ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఏంటి, మాకు వివరాలు చెప్పండి. నమస్తే అండి. నేను 2002 మానేరతి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ధ్యానం చేస్తూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో హాయిగా ఆనందంగా ఉన్నాను. మరి ఈ పిరమిడ్ 2017లో జూన్ 5న పత్రిజీ గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది. అప్పటి నుంచి కూడా 40 డేస్ క్లాసెస్, అలాగే 1 డే సెషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీక్లీ వన్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 6 to 8:30 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే చక్కగా ఇక్కడికి వచ్చి దీన్ని యూజ్ చేసుకోండి. పిరమిడ్లో ధ్యానం చేయడానికి ఫీజు ఏమన్నా ఉంటుందండి? దీంట్లో ఎటువంటి ఫీజు ఉండదండి. ఫ్రీగా చక్కగా మీకు ఉచిత ధ్యాన శిక్షణ, జ్ఞానం కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు పిరమిడ్ దగ్గరికి రావడానికి అడ్రస్ ఎక్కడ, ఏరియా చెప్పండి. ఇది సింగినగర్ కృష్ణా హోటల్ సెంటర్. కృష్ణా హోటల్ సెంటర్లో శుభోదయ స్కూల్ అని ఉంటుంది. లోపల బ్రాంచ్ ఉంటుంది, చిన్నపిల్లలది. బ్రాంచ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఆశ్రమ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఏరియా, రోడ్ నెంబర్ అవి ఏమన్నా ఉన్నాయా అండి? ఇది తిలక్ రోడ్ అండి. డోర్ నెంబర్ వచ్చి 43-123-11. ఓకే. ఎన్ని రోజులు పిరమిడ్లో చేయాలంటారు? అనారోగ్యంగా ఉన్నారనుకోండి వాళ్ళు. ధ్యానము అనే కాదు, మీరు ఏదైనా సరే, మీరు ఒక దీక్ష తీసుకున్నా, ఒక మాల తీసుకున్నా, ఏదైనా ఒక మండల దీక్ష అనేది ఎలా చేస్తారో, ఒక 40 డేస్ అనేది ఎలా చేస్తారో, ధ్యానం కూడా ఒక 40 డేస్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. 40 రోజులు ధ్యానం చేసినప్పుడు మీకు చేంజ్ అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. అప్పుడు మీరే చెప్తారు ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీరే చెప్తారు. ఎందుకంటే అన్ని అనుభవాలని మీరు పొందుతారు కాబట్టి మీరు చెప్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 40 డేస్ రెగ్యులర్గా ఒకే టైము, ఒకే ప్లేస్ చక్కగా మెయింటైన్ చేయండి. మీకు దగ్గరలో పిరమిడ్స్ ఉంటే కనుక పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోండి. లేదు ఉంటే కనుక మీ ఇంట్లో కూర్చొనైనా ధ్యానం చేసుకోవచ్చు. ఎవరైనా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ వరకు ఎవరైనా సరే ధ్యానం చేసుకోవచ్చు. దీనికి కులాలతో, మతాలతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా కూర్చోవాలి. ఇట్స్ మినిమం సిట్టింగ్ అనమాట. ఆ తర్వాత ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. రోజు రోజుకి పెంచుకుంటూ ధ్యానం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.